స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్రవం శుక్లాం భరధరం వైష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేతి సర్వ విఘ్నోప శాంతయే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అస్యాం శుభతిథౌ మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సభ్రాత్రకస్య సబాంధవస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అందరూ తమ పేరు, గోత్రము, పిల్లల పేర్లు, బంధువుల పేర్లు మనసులో సంకల్పం చేసుకొని అందరూ ప్రార్థన చేసుకోండి. எல்லாரும் தம் பிள்ளைகள், புத்திரி, புத்திரிகள், பந்துகள் எல்லா பேரையும் ಸಂಕಲ್ಪ பண்ணிண்டு ಪ್ರಾರ್ಥನೆ பண்ணிக்க வேண்டியது. ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಮಕ್ಕಳು, ಬಂಧುಗಳು ಎಲ್ಲ ಹೆಸರನ್ನ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಕೊಂಡು ಮನಸ್ಸಲ್ಲಿ ದೇವರನ್ನ ಬೇಡ್ಕೋಬೇಕು. सब आदमी के लिए, सब नाम से भगवान के लिए संकल्प करने का प्रार्थना करिए. प्रणाम करो. मम सह कुटुंबस्य संभवत नियमेन संभवत कालेन संभवत द्रव्येण श्रीमते वैखानस भगवत्शास्त्र मार्गेण कल्याणोत्सवम् आचार्य मुखेन अहम कारयिष्ये. सर्वं श्रीनिवास अर्पितमस्तु. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయకః మానవాళిని మోక్షమార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గంగా కూడా శ్రీమన్నారాయణుని అర్చావతార రూపం అని చెప్తారు. శ్రీమన్నారాయణుడు భక్తుల్ని అనుగ్రహించటానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాల్లో కొలువై ఉంటాడు. అందుకే స్వామివారిని నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని విధిగా అభిజిల్లగ్నంలో ప్రారంభించబోతూ ఉన్నారు. చక్కటి పుష్పమాలలతో నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు సిద్ధంగా గావించి కామ్యార్థం శ్రీవారికి కళ్యాణోత్సవం చేయించడానికి మొక్కుకున్నటువంటి గృహస్థుల్ని కళ్యాణ మంటపాలను కూడా అనుమతించి వారి గోత్రనామాదులతో సంకల్పం చెప్పించి స్వామివారికి అభిముఖంగా ఉపవిశులను గావించారు. అంటే శ్రీవారికి కళ్యాణోత్సవం ప్రారంభంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సజ్జోంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠా వంటి వైదిక్రియలను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఆ తరువాత స్వామివారికి మధుపర్క నివేదం, పాదప్రక్షాళన,
కూర్చప్రధానం జరిపి స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపెట్టడం జరుగుతుంది. శ్రీవారికి అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ కూడా గావించి సంకల్పాన్ని గోత్రనామ పఠనం కూడా శ్రావ్యంగా చేయబోతున్నారు. అదిగో విశ్వక్సేన ఆరాధనతో కలశారాధనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. సూత్రం వైఖాన సంబంధే భగవత్ కమదోజగం నారాయణ పిదాయస్యాయస్తవాదా హరిప్రియ మృగ్వాదముని అపుత్రా తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం సదవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వయజ్ఞోపజాంతే యస్సద్వక్రాద్యా పారసద్యా పరస్సదం నిగ్నం నిగ్నం విశ్వక్సేనం తమాశ్రయే అసదేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే ప్రజోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవామలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి శుద్ధపుణ్యాహవాచం కరిష్యే ఆథో నిర్విఘ్నేన పరసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. దారాసరప్తస్తమానదేజోరస్సరస్తపరపోరదేజో అభోమి గృహన్ పిడిపాదేశ్యే గణోపదత్తాం సదరం సుధర్మా ఇదమాపశివా సుధమా శాంతా సాంద్రమా శుభా శుభమా ఉదా పునర్మా పుణ్యా పునర్మా మేధ్యా మేజర్మా అమృతామృతసాహబోధా బ్రహ్మపౌత్రేణ బోధా సౌర్యస్సరస్సుభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం భక్తికారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన సర్వతీర్థజలేభ్యో నమః. పుష్పగంధాక్షతేరభ్యర్చాం సుపుణ్యతీర్థం కరోమి గాయత్ర్యా ప్రోక్షాం తస్సద్వరేహ్యంబర్గో దేవసదేమహే ధియోజన ప్రచోదయాద్. విశ్వక్సేన స్మృతో అనేతా భగవాన్ శుద్ధకర్మణః ఉపజాంతయే. ఓం ప్రేక్షామ దేశోపదానామనామిః యామే సస్తాం దళితాం దరాతో. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమృతమావాహయామి వాహయామి జయామావాహయామి సూత్రవతి జయా జగత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఔపచారిక స్నానం సమర్పయామి వస్త్రగ్రావతర్యావనార్థే పుష్పాణి పూజయామి ధూపాగ్రావయామి దివం దర్శయామి యదా భాగధా భగవతాంబూల్ నివేదయామి. విశ్వక్సేనాయ నమః. సుప్రీతః సుప్రజంధా వరదా భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సప్రోక్షితం మస్తో ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి సామ్యంత ఘోరాని సామంత పాపాని సామంత్వా ఇదయ శుభాని వర్తంతాం తరాం శుభాని సామ్యంత ఘోరాని సామంత పాపాని సామంత్వా ఇదయ శుభాని వర్తంతాం తరాం శుభాని. అతో దేవావంతునాయితో విష్ణురుచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణురుచక్రమే త్రేదానదేవదం సమోనమస్య భాగం సురే త్రేణ పృథాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తరోధర్మాని ధారయన్న విష్ణోకర్మాని వస్తతో ఆవృతానుపదే ఇంద్రస్య యజ్జస్సగా తద్దిష్టాత్ పురమం పదకం సదా పశ్యంతి సూర్యః తమేవ దక్షురాజనం తద్వ్యప్రాసో పంచమోజాగ్రవాగం సస్యవిందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిస్తయామ దేవాః. పుణ్యాహమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో అచలమైశ్వర్యమస్తో పుణ్యాహమయ గురుదే. వైవాహికోస్తవకర్మణి స్వస్తి మమంతా ఆవృంత స్వస్తి నైంద్రా వృద్ధస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాక్షో అరిష్టదేవిః స్వస్తి నా బృహస్పతిర్దదాతో అస్మిన్ పుణ్యాహం కర్మణి మమంతా ఆవృంత రుద్రస్తమృద్ధిః రుద్యాస్మ హవ్యే నమసో వదత్య మిత్రం దేవం మిత్రదేన్నోస్తో అనురాధానభుషా వర్ధయంతః సదంజీవేమ సదస్తవీరాః ఆపోహిష్టామయోపవస్థానవోర్తే జరాజునా మహేరణా ఇదక్షతే యోమస్యుతమోరదస్తస్తవాద్యదేనః సుతదేవ మాతరః తస్మారగమామ పోయ స్వచ్ఛయాయ జన్మదా ఆపోజనయాజనః హిరణ్యవర్ణా సతయః పాపకాయాజురాటకస్య భోజాస్వంద్రః అగ్నిర్యాగర్భందరేవరూపాస్తాన ఆపస్సగ్రస్యోనాభవంతో యా సాగం రాజా పరణో యాజమధ్యే సత్యామృతయా ఉపసంజనానాం మదసుతసుతయో యాక్పావకాస్తాన ఆపస్సగ్రస్యోనాభవంతో యాసాన్ దేవాదివిదందంతి పక్షయ్యాంతరిక్షై బహుదా భవంతి యా పృథవే భయత శుక్రాస్తాన ఆపస్సగ్రస్యోనాభవంత శివేన వాచక్షుషామస్య వయామయ భద్రం మే ఆపోహిష్టామయో భవస్థానమూర్త్యై జరాదునా దివస్సయ స్వాంతరిక్షే దస్వా పృథివ్యా సమ్మవర్త్య సమసి
బ్రహ్మవర్చసా యుక్త్వా పవమానస్సు వర్జనః పవిత్రేణ విదర్శినిః యత్పోతాసమనాతుమా పరంతమా దేవజనాః పరంతమనవోదయ పరంత విశ్వాయువః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాగిమా శుక్రేణ దేవదేజతే అగ్నే కృత్వాయతో నిమ్రణో యత్తే పవిత్రమచ్చతే అగ్నతేన వందర బ్రహ్మతేన మరేమహే ఉపాభ్యాం దేవసవిదః పవిత్రేణ శవేరజ ఇదం బ్రహ్మమరేమహే వైశ్వదేవే వరదే దేవ్యాగాద్యక్వే దక్వే తనువో విరవృష్టాః తయావిద రమాద్యేజో వయస్సుగారిరోమనీనాం వైశ్వానరో విద్యుదన్మాపునాతో పాదప్రాణే వైసురోమయోవోః జావావృతేవే సావయోభిః వృదావరే యజ్ఞేనాపరీతా బృహస్పతిర్దభిః పరిశిష్టైర్దేవమన్యభిః అగ్నే కర్త్వే పునాహిమా తేన దేవాపురత తేనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మమరేమహే యత్పావమాన్యేరధ్యైతే పృథిభిస్తం పృథగం రసో సర్వగం సబోధవస్నాతే సబుదం వామవిస్మనా పావమాన్యేద్యో అద్యైతి పృథిభిస్తం పృథగం రసో తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పిర్మదోదగం పావమాన్యే స్వస్తయనైః సుదుగాహీవ యస్వతిః పృథిభిస్తం పృథోర్సః బ్రాహ్మణే శతగం ఇదం పావమాన్యే విషంతునః ఇమం లోకమదోదగం కామాः సమర్థయంతునః దేవైర్దేవై సమావృతాః పావమాన్యే స్వస్తయనైః సుదుగాహీవ యస్వతిః పృథిభిస్తం పృథోర్సః బ్రాహ్మణే శతగం ఇదం యన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రధారేణ పావమాన్యః పరంతమాం ప్రాజాపత్యం పవిత్రం సదోద్మాజగం హిరణ్మయో తేన బ్రహ్మ విచోదయో భూతం బ్రహ్మపురేమహే ఇంద్రస్వహయతే సహవాపునాదో సోమస్వస్యావృణస్తమేద్యా యమో రాజా ఆవృణాది పునాగమా జాతవేశా మోర్చయించాపునాదో తస్సయ్యో రావళేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంజిగాతవేజనం సన్నా అస్తోద్యమతే సంచదుష్పదే ఓం శాంతిః ప్రాచ్యాం దేవార్చితో మార్జయంతాం దక్షిణాయాం ఇదమాసాః పితరో మార్జయంతాం ప్రదేత్యాం దేవ యజ్ఞపదయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగృగోధి ఆపోహిష్టామయో భవస్థానమూర్తే దురాదునా మహేరణాయ దక్షసే యోవస్యుదమూర్తస్తస్య తేనః ఉదతేరివ మాతరః తస్మాదోయస్వచ్ఛయా యజన్వతాం ఆపో జనయతాజనః దివస్తయస్వాంతరిక్షయతస్వా పృథివ్యా సంభవర్చసమసే బ్రహ్మవర్చసాయత్వా దేవస్తత్వా సముద ప్రసువే అస్మినోర్బాహుభ్యాం వోష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్మా వరుణో నయతు దేవ దక్షిణే హిరణ్యం తైరామృతత్వస్యాం మయో ధాత్రే కామప్రతిగ్రహేత్రే కైగంగస్మాదాత్ కామః కామాయ కామో ధాత కామకం శమద్రవాంశ కామేనత్తే ఏషా తే కామదక్షిణాః ఉత్తానస్వాంగేన స ప్రతే గృహ్ణాతు సూత్రవతీ ధ్యాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః యదాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం పునరాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవతా సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన, కలశారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా విశ్వక్సేనుడు వారిని కొలుస్తారు. సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడు. ఎవరైతే విశ్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. యస్యద్విరదవక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహ. జగత్పతి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠములో భక్తులతో కూడా భాగవతులతో లక్ష్మీదేవినికి విడువక పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాడు. అది పరమపదంగా కూడా చెప్తూ అనేక ఆవరణములతోనూ అందములతోనూ నిండి ఉన్నటువంటిది. అక్కడ రాత్రింబవళ్ళు అనేటువంటి ఉండవట. భూమి నుంచి అనేక దూరములో ఉండి
నారాయణ్ణి దర్శించటము అనేటువంటిది మానవులకి దుస్సాధ్యం కాబట్టి అత్యంత దుర్లభమైనటువంటి అటువంటి వైకుంఠ ప్రాప్తిని పొందటానికి అర్చారూపంగా స్వామివారు తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. మాంస చక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగింది ఏమిటి అనంటే అర్చారూపమే. అనేక పుణ్యక్షేత్రాలలో స్వయం వ్యక్తము, దివ్యము, సైధ్యము, పౌరాణిక మానుష విభజనతో అర్చారూపములో భక్తులందరి పూజలు స్వయంగా స్వీకరిస్తూ అత్యంత సులభమైనటువంటి మార్గములో కూడా మోక్ష సాధన కలిగించేటటువంటి రూపము స్వామివారి అర్చావతార రూపం. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా భక్తితో స్వామికి సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా స్వామి ప్రీతితో స్వీకరిస్తారట. అటువంటి పత్రాలను, పుష్పాలను, ఫలాలను, చివరికి జలాలను కూడా అలే నవధాన్య సమ్మిశ్రితంగా కూడా అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ లోకంలో ఆహార పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండి అందరికీ ఆహార సమృద్ధి కలిగి ఆహారము అనేటువంటిది సమకూరాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ అర్చా కైంకర్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమానికి కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి సభక్తికంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ, అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశేషమావాహయామి, అనంతమావాహయామి, శేషాజిర్మహాధ్యాయామి, ధ్యానదోర్యామి, అవాహయామి, ఔపచారిక సాగుదోర్యామస్తే అగ్రావతుర్యాపణార్థే పుష్పాన్ని పూజయామి, వివాహరాభయామి, నిబంధర్చయామి, యదా భాగదః భగే ప్రతాం బోల్ నివేదయామి, గుణో భారయే త్రిదోర్యామి, శేషాజిర్మః సుప్రీతః సుప్రసన్నః ప్రదా భవంతు. ఓం స్వస్తి నామేతానస్తి నాభగస్తదేర్వణః స్వస్తి పోషాశురోదనాజర స్వస్తి ద్యావ ప్రథమేశో చేతునా స్వస్తయే వాయుమబ్రవామహై సోమం స్వస్తి భవనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో బ్రువంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవ అవబ్రువ స్వస్తయే దేవ బ్రువ స్వస్తయే స్వస్తి నో రుద్ర పార్థం వసః స్వస్తిమిత్రావరుణ స్వస్తి పత్నేరేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అధితే కృతే స్వస్తి బంతామనోచరేమా సూర్య చంద్రమసా వివా పునర్దదాజాదాగ్నయ సంగామే మహే స్వస్తయనంతాక్ష అధిష్ఠనే విమహర్భోదం వాయసం దేవతానామసురగ్నింద్ర త్వం సహస్తతో మామహేవ అహం భోజామాంగేంద్ర సత్యాధ్యేయం మనసా చిరాద్యం ప్రైతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాయే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ దీక్షాకంకణ ధారణ స్వామివారు జగద్రక్షకుడై లోకాన్నంతా కూడా రక్షిస్తాడు. సృష్టి స్థితి లయకారుల్లో స్థితికారకత్వం మహావిష్ణువుది కాబట్టి మహావిష్ణు స్వరూపంగా వెంకటేశ్వర స్వామిని మనం కొలుస్తాం కాబట్టి ఆ స్వామివారికి ఈ దీక్షాకంకణ ధారణ జరిపి జగత్రాతగా మనలందరినీ కూడా రక్షించేటటువంటి స్వామి యొక్క తత్వాన్ని మనం ఎంత కొనియాడినా అది మనకి అందదు. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు దక్షిణ హస్తానికి. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే
వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి అని చెప్తారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేటటువంటిదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి భార్య అయినటువంటి సూత్రవతీ దేవి, జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజే మనం చూసాం, ప్రాతకాలమునే స్వామివారికి కైసిక ద్వాదశి అని చెప్పి మనం శ్రీనివాసమూర్తిని కూడా ఊరేగించినటువంటి విధానం. అంటే సంవత్సరానికి 3 సందర్భాల్లోనే ఉత్తాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశారాధన సందర్భంగా కూడా పూజ జరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని కైసిక ద్వాదశి అని చెప్పి తెల్లవారుజామునే ఊరేగింపుగా కూడా తీసుకుని వచ్చి స్వామివారిని మరలా సూర్యోదయం పూర్వమే మరలా లోపలికి తీసుకొని పోతారు. అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి, విష్ణు శయన ఏకాదశి నాడు నిద్రించినటువంటి శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పడానికి సన్నాహాలు చేస్తూ వైష్ణవుల్లో కూడా ఈ ద్వాదశిని కైసిక ద్వాదశి అని చెప్పి పిలుస్తారట. అంటే భగవానుని భక్తుడైనటువంటి భక్త నంబుదువాన్ అనేటువంటి వాన్ని స్తుతిస్తూ చివరిగా ఉపయోగించబడినటువంటి ఒక పాట రాగం పేరు మీదుగా కూడా పిలువబడుతూ ఉంటుంది. ఆకలితో ఉన్నటువంటి రాక్షసుడికి ఆహారంగా తన శరీరాన్ని అందించడానికి మరి ఎలాగైతే ఒక రాక్షసుడు వద్దకి తిరిగి వచ్చాడో దాన్ని మన వాళ్ళంతా కూడా చెప్తూ స్వామివారికి పూజ చేస్తూ కూడా ఈ విధానాన్ని ఈ కైసిక ద్వాదశి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని మనం పూజించటం కూడా చూశాం. అదుగో దీక్షా కంకణ ధారణ, స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. అర్ధం తృప్యతి నైవేద్య త్రిపాదం హోమ పూజనాత్ పూర్ణం బలి ప్రదానాచ్య వినియోగాసు తృప్యతి. స్వామివారిని భగవన్ నివేదన చేస్తే సగం తృప్తి పొందుతారట. హోమారాధన వల్ల 3వ భాగం బలి ప్రధానం వల్ల తృప్తి పొందినప్పటికీ భక్తులకు తన ప్రసాదాన్ని వినియోగం చేయటం వలన భగవంతుడు అత్యంత సంతృప్తి చెందుతాడు అని చెప్పి శ్రీ వైఖానస సంహితల యందు అత్రి మహర్షి తెలియచేసి ఉన్నాడు. ఎందుకంటే మహత్తరమైనటువంటి వేదభీతి ఋషి ప్రోక్తమేది అంటే వైఖానసాగమం. అందుకే దాని ప్రకారమే స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. మన తిరుమల దివ్యక్షేత్రములో అనేక శుభాలన్నీ కూడా స్వామివారి యొక్క ఆ విగ్రహాన్ని మనం పరికిస్తే చాలు కలుగుతాయి. వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజా రాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. వైఖానస ఆగమాన్ని అనుసరించే ఎక్కడైతే నిత్యార్చన జరుగుతుందో అక్కడ సర్వశాంతులు కలుగుతాయట. దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. వైఖానస అర్చన అనేటువంటి వేదమంత్రములతో కూడి వేద విహితమై ఉన్నందున ఇహలోకంలో సర్వసుఖాలు భోగభాగ్యాలతో పాటు పరలోకంలో కూడా మోక్షమును కలిగించగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదిగా కూడా లోకములో కీర్తించబడింది అని చెప్తూ ఉన్నారు. అదుగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ మహాలక్ష్మి స్వరూపం ఆ అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి భూమహాలక్ష్మి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ప్రప్రథమముగా మన మహాలక్ష్మి అమ్మవారికి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆ అమ్మవారిని తులసి స్వరూపంగా కూడా ఈరోజు మనం పూజిస్తూ ఉన్నాం. తులసికి ఎంత ప్రాధాన్యత ఉందో కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి మనం పూజిస్తూ ఉన్నాం. గొప్పదైనటువంటి ఆ అమ్మ యొక్క స్వరూపము అనేటువంటిది ఇటువంటిది అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఏకాదశి ద్వాదశి అనేటువంటివి కూడా స్వామివారికి అత్యంత విశిష్టమైనటువంటి రోజులుగా కూడా ఈరోజు మనం అమ్మవారి యొక్క పూజను కూడా మనం నిర్వర్తించబోతూ ఉన్నాం. వైష్ణవ సంప్రదాయంలో ఎంతో భక్తి పూజ విధానాలతో కూడా పసుపు కుంకుమను పదిలంగా ఉండడానికి కూడా స్త్రీలు అంతా కూడా తులసిని పూజిస్తారు.
తులసి పూజకు సంబంధించినటువంటి నియమ వ్రతాలు, పండగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు కూడా ఆచారంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అదిగో భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరుపుతూ వరాహస్వామి అంకసీమలో అలరించినటువంటి ఆ తల్లిని మనం తిరుమలలో ప్రప్రదంగా వరాహస్వామిని దర్శించి ఆ తదుపరి శ్రీనివాసస్వామిని, వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తాం. అటువంటి భూమాత సమస్త భక్తులు కోరేటటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామికి నివేదిస్తుంది. అటువంటి ఆ భూమహాలక్ష్మికి కూడా ఇప్పుడే దీక్షా కంకణ ధారణ జరిపారు. ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించకపోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అంటే తులసి తీర్థం కానీ, తులసి రసం కానీ మన యొక్క సాంప్రదాయంలో ప్రముఖ స్థానము, సర్వరోగ నివారిణిగా కూడా భావిస్తారు. ఈరోజు వేలాది సంవత్సరాలుగా కూడా ఆయుర్వేదములో తులసి ఒక ముఖ్యమైనటువంటి ఔషధిగా కూడా వాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే పురాణాల్లో తులసి యొక్క కథలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా పరశురాముడు తన గురువైనటువంటి ఎవరైతే శివుణ్ణి, దుర్గాదేవి, గణపతిని అనేక పుష్పాలతో అర్చించాడు, కానీ తులసితో అర్చించకపోయినా కూడా ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని చెప్పి నారదుడు నారాయణుడిని అడిగినటువంటి ప్రశ్నకు तस्य दिवरेहेण्यं वर्गो देवस्य देमहे धियो यो न प्रचोदयात् जातवेदसे भुवनस्य अरणङ्ग्रहे त्वाम् उद्धन्नमानस्तानुनन्दो तस्य नो जाता मृतवेदोकसाता तस्य दिवरेहेण्यं वर्गो देवस्य देमहे धियो यो न प्रचोदयात् जातवेदसे भुवनस्य अरणङ्ग्रहे त्वाम् जातवेश्ये अग्निसत्तानन्द्योः उदीघो प्रज्वाल्या उपावनो अग्नन्धाय अग्नायाखिवेतये गुणानो हव्यदादे निहोदा सत्यपरिषे अदितेरमन्नस्व हनुमतेरमन्नस्व सरस्वतेरमन्नस्व देवसविदप्रसोवा ब्रह्मज्ञानं ब्रह्मं प्रस्तादिरयो देनावः समुद्यापमानस्य विष्टाः ॐ भोः ब्रह्मा नमवाहयामि ॐ भुवः प्रजापतिमावाहयामि ओम सुवः पितामहमावाहयामि ओम भूर्भुवस्सुवः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेरभ्यर्च्य सोमो देनुगं सोममावाहयामि यज्ञांगमावाहयामि इंद्रमावाहयामि चंद्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेरभ्यर्च्य नमन् बोधयिष्यामि आदसदमानस्तु ओम प्रोक्ष्यां पात्रादानामाधायाम् सूर्यस्य रश्मिभिः आपोदाग्ने प्रोक्षितास्तां विष्णोस्तुपोऽसि प्रात्यां विष्णोस्तुपोऽसि दक्षिणदो विष्णोस्तुपोऽसि उदयञ्च विष्णोस्तुपोऽसि पश्चिमसौधत्तां विष्णोस्तुपोऽसि सुदासि ध्रुवासि ध्रुवासि दारुणासि दारुण्यच्चो देवेदञ्च पृथिव्यापोरिष्यामि ब्रह्मण्य प्रेष्यामाञ्च अतः सर्वाणोस्त्वम् ओम प्रोक्ष्यां वर्खो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मदक्षिणाम् प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपउपस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमवाहयामि औपासग्नमावाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यमात्रे सर्वरूपामि अग्नये अग्निसोमाभ्यागु सर्वरूपामि तृप्तिदस्तयामि द्रविदस्तयामि अग्निज्योतिरसे स्वाहा अंतरिक्षाज्ञेन भविष्यतो सूर्यस्तरस्मै स्वाहा वास्तविकपादावत्रेण भविष्यतो सूर्यस्तरस्मै स्वाहा तत्सम्पूर्णाद्वासयित्वाम् अक्षताम् अध्वर्याम् आद्याम् चरुभिः इंद्राय
कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अजिते नमः रमते नमः सरस्वते नमः देवसौदप्रदोमा कलसम्पूर्णाग्वासैत्याघारान्त मुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तु आगत्वां वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याय ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा असभ्य स्वाहा मनभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पोष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्य चरुं सागत्वां गृहेत्वा पुनरभिघार्य ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अग्निर्मग्गस्ताः देवसौधप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य स्त्रिमतग्रान्तकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होष्ये अगितेयमन्नस्वा नवतेयमन्नस्वा सरस्तेयमन्नस्वा देवसौधप्रसोभा अतो देवावन्तुनायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधागते पदं समो नमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः तरोधर्मानुधारयन् स्वाहा विष्णोः कर्मानुपस्तते तो आवृतानुपदे इंद्रस्य यज्जुस्सकां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ते सूर्यः तमेव चक्षुरादिरग् स्वाहा तद्यप्रासो विभञ्जमो जाग्रवागं सस्यविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अजिते नमग्गस्ताः हनुमते नमग्गस्ताः सरस्वते नमग्गस्ताः देवसविधप्रासामि नारायण नी नाममे गतिक नारायण नी नाममे गतिक कोरिकलु माకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు
చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుపయస్పదే నందిరాజానోస్తాన్ ధ్రువానిశాం విష్ణుభక్తరోరా శేషానా సహసోజా మనోగా బృహస్పతిర్వాజమిత్రాతమానస్సంతమాన మానా హవినో గుణంతో ఇష్టంభో దివో దరుణ పృథివ్యానశేషాన జగతో విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతము జానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమాన ముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీ ఆయో సంబోధం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంహానే జ్యోతిష్మాగస్తేజస్వానాథభగ్గస్తపన్నమితపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. స్వస్తి శ్రే కల్పద్రుమకాలక చింతామణి గజాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖిలక ముగమాయమానస్య వయక్పారామానస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానో ధ్యాన పరమృదే విశ్వక్సేనాది ప్రధానకం పురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏతదవే వ్యక్తముదమహంకార ప్రదీయః తేజో వాయురాకాశాత్ తైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వేపదివ్య మహామండప అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోభరితలే భోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జలోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దండసుందార్తంబోర్తంబితే లోకాలోకే జ్వలైతే లవణాత్ సాగరే ప్రవృతే జంబో ప్రక్షా సప్తై దీపైర్దీపితే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్మికే ఇంద్రప్రస్థాద్ నవగడ్డాత్మికే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహాలంతికే పంచాశత్కోసన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే
వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిముత్తీర్ణ ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తిర్వాదసారభిః భృగ్వత్మరీచికాశ్చమాభిః గురు చాతుర్లక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విఖరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమన్నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంకచక్రనందకాఖ్య గదాధరస్య శ్రీమోభా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖాన సాగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివశాత్ పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమగణ మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయౌవన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదసామాద్వరసోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి ప్రజాశయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగరాజ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయో నిజాం రమాం శ్రీదేవీరహంనీం కన్యాం వృణీద్వమే దాస్యామి కాశ్యపావశ్చారుద్రవత్యాశయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం త్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేద్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే ఇతీశయాః కన్యాదాన ముహూర్త మహాంతో నిగృహంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడే స్వామివారికి కన్యాదాన విశేషాన్ని కూడా మనం ఇప్పుడే చూసాం. అదిగో గోత్రపరవరులతో అమ్మవార్లకు అటు స్వామివారికి కూడా వంశ పరంపర ఋషి పరంపరను కూడా ఇప్పుడే విన్నాం. ఎంత గొప్పదో చూడండి. ఆ వంశ పరంపర అనేటువంటి వాటిలో గోత్రము అంటే
మూలపురుషుణ్ణి సూచిస్తుంది కాబట్టి ఆ మూలపురుషులు ఎవరెవరు ఋషిప్రవరల్లో కూడా ఆ వంశం యొక్క పూర్వకర్తల్ని కూడా ఆ పేర్లను కూడా మనం ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమానికి కూడా ప్రారంభించబోతూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. ఆనాడు అరుణోదయ సమయం ఆసన్నమైతే వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతులు కూడా ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి ఆనాడు పాదపూజ చేశారు. వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘనంగా స్వామివారికి వివాహం జరిగింది. ఆనాడు శ్రీనివాసుని ముత్యాల పల్లెకపై ఆసీన్ను చేశారట. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారు. మరి బ్రహ్మదేవుడు వేద మంత్రాల్ని పఠనం చేస్తూ ఉన్నారు. అలాగే వశిష్ఠుడు, బృహస్పతి కూడా ఆ మంత్రపఠనం చేస్తూ ఉంటే ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటలపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారు. వశిష్ఠ మహర్షి శ్రీనివాసునకు పద్మావతీదేవికి కంకణాలు కట్టారు. ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశారట. మరి దేవతా గణమంతా కూడా బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మిగతా దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారు. మరి అలాగే పద్మావతీదేవికి, శ్రీనివాసునికి కూడా సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా మంగళహారతులు పెట్టారట. గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కూడా కురిపించారు అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్పదో చూడండి ఆనాడు. ఆ విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉకులామాలిక కూడా ఆ శ్రీనివాస పద్మావతుల యొక్క కళ్యాణాన్ని చూసి ఆనందపరశురాలై వారిరువురిని కూడా దీవించింది అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్పగా మనం ఆ విషయాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నామో. మనం ఈనాడు కళ్యాణోత్సవ విధిగా శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి దీనిలో ఈ కళ్యాణోత్సవాన్ని మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి స్వరూపంగా కూడా తులసీమాతను మన వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఎంత గొప్పగా చూడండి. విష్ణుమూర్తి స్వరూపంగా కూడా మనం ఉసిరి చెట్టును భావించి, అలాగే తులసి మొక్కను మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈనాడు వివాహం చేయటము అనేటువంటిది, తులసి పూజ చేయటము అనేటువంటిది సాధారణం. కార్తీక శుక్ల ద్వాదశి అనేటువంటి ఈ పండుగలలో కూడా మనం చూస్తూ గొప్పగా ప్రమిదల్లో దీపాలు కూడా పెట్టి అలంకరించి సమస్తంగా ఈరోజు విశేషంగా పూజలు జరపటము అనేటువంటిది సాంప్రదాయంగా మనం విశేషంగా చూస్తూ ఉన్నాం. ఆ అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా భావించటము అనేటువంటిది ప్రధానంగా ఏమిటి అంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించేటటువంటి క్షీరాబ్ది ద్వాదశిగా కూడా పూజలు స్వీకరించటము. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కూడా 4 నెలలు యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీహరి మేల్కొని భూమి మీద దృష్టి సారించేటటువంటి రోజునేమంటారు అనంటే ఉత్థాన ఏకాదశి అంటే నిన్న అన్నమాట. ఆ తర్వాత రోజే క్షీరాబ్ది ద్వాదశి అని చెప్తారు. అందులో ఉత్థాన ద్వాదశి నాడు మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరించి విష్ణు స్వరూపంగా భావించేటటువంటి ఆ ఉసిరి మొక్క కొమ్మను కూడా తీసుకొచ్చి తులసితో కళ్యాణము అనేటువంటిది విశేషంగా జరిపిస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదస్య తులసీత్వాం నమోస్తుతే. అంటే ఆ నామం మధ్యం అని చెప్పి ఆ శ్లోకాన్ని మనం పఠిస్తే ఆ తులసి కోటకు మనం పసుపుని కుంకుమను కూడా అద్ది ఆ తర్వాత నవవధువుగా భావించి ఆ పూజ చేయటము అనేటువంటిది కూడా మనం విశేషంగా చూస్తూ ఉంటాం. మహావిష్ణువుకు దశావతారాలకు క్షీరాబ్ది ద్వాదశికి కూడా ఎటువంటి సంబంధము అని చెప్పి అంటే దానికి చెప్తూ ఉన్నారు. గొప్పదైనటువంటి దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యథః కరే దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్ధిశయనం దేవధ్యాయేన్నారాయణం ప్రభుం. కార్తీక మాసం అండి మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా స్వామివారిని మనం కొలుస్తూ ఉంటాం. ఎంత గొప్పగా స్వామిని మనం కొలిస్తే అంత విశేషంగా కూడా ఫలాల్ని మనకి నొసంగుతాడు అని చెప్పి కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మహావిష్ణు స్వరూపము అనేటువంటిది విష్ణు తత్వాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే
ఆ మహాలక్ష్మితో కూడినటువంటి ఆ విష్ణువు సకలైనటువంటి ఐశ్వర్యాల్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదిగో చూడండి, మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేసి మాంగళ్య పూజను కూడా గావించారు. ఉభయ దేవేరులకు కూడా మాంగళ్య ధారణ నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. బ్రహ్మవక్షజపదనాం దోత్రం తక్షర్మణః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ సదరే సత్యాయురే సీతా సముద్రవతే సావిత్రే అనో దేవే మక్ష్యగే శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే వాయుమతి జలశయనే శ్రియం ధారాయ సత్యంద పరమేధరే సోపరిదత్తంగాయ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నాభి శుభకే కంఠే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుడా ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం దయతాం ధ్రువం విష్ణుభక్తిం మహీం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమాం యచ్యుతవల్లభాం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నోదరా ప్రచోదయాత్. సుమంగళేర్యం వధోరివాగం సమేధమస్యతాం సౌభాగ్మయస్వే తత్వాయాదాస్తం విపరేతరా మాంగళ్యం తంతురానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదాం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతు సుముహూర్తోస్తు. నిట్టూరు పుల విసరుచును ఒలుకు
ब्रह्मांड नायक सेवो लीलासमेतस्य से स्थिरवास्माविवाहिकोस्तवकर्मणि प्रदाभवं होषे ऐतेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा प्रतोभा अग्नेयप्रथमो देवता नामजे जमराजा भद्रमोदा स्वाहा इमं मे नित्यस्वादके स्वाहा तत्त्वाया दन्तमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेयमानो आयुप्रमोषे स्वाहा चित्तञ्ज स्वाहा चित्तज्ज स्वाहा आकोदञ्ज स्वाहा आकोदञ्ज स्वाहा विज्ञानञ्ज स्वाहा मनज्ज स्वाहा सप्तरेब्ज स्वाहा वरदज्ज स्वाहा वोडमाब्ज स्वाहा अंत्रञ्ज स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा अग्निर्मग्रस्ताः नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमस्य स्त्रिपतिकिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभूमिलीलासमेतस्य से श्रीनिवासस्वामिनः विवाहिकोत्सवकर्मणि लाजहों होष्ये ऐतेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा देवसविदप्रसोभा इमान् लाजानभिगार्य इमान् लाजानापतयो पवित्रमोधा स्वाहा नर्य प्रजां मे गोपायान् अमृतत्वाय देवसे जाताञ्जरिष्यमाणान् च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभजन्मे गोपायान् रसवन्नमिहायुषे अदब्धायोऽसि दतनो हविषन्नः पितं कृणोम् सर्गस्य पसोन्मे गोपायान् द्विपादो ये चतुष्पदः अष्टासवाश्रिया इहाग्ने ये चैत सभा आसुगाः सप्रभसवान्मे गोपायान् ये च सभ्याः सभा सतः द्राणिन्द्रियावदः कुरों सर्वमाजरुपासदाम् अहे बुद्नय मन्त्रन्मे गोपायान् यमजय श्रियै दाविदः हृदस्तामानिलोकं से साहिस्नेरमृता सदाम् ॐ भुवः स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्वः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा इमान् लाजानापतयो पवित्रमोधा स्वाहा नमगस्ताः हनुमते नमगस्ताः सरस्वते नमगस्ताः देवसविदप्रासावेः अस्रेव देवस्वतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि लाजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाद वैष्णवं होषे ऐतेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा देवसविदप्रसूवा अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तदामभि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः धर्माणि धारयन् स्वाहा अष्टाकर्माणि पश्यते अमृतानुपदे इन्द्रस्य यज्जुस्सकां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ते सूर्यः तमेव चक्षुराजनग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जागृभागं सस्तवन्दते विष्णार्यत्परं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्वः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अग्निर्मग्रस्ताः देवसविदप्रासावेः अस्रेव देवस्वतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः विवाहिकोत्सवकर्मणि उपरिष्टान्तहोमं होष्ये अयतेरमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा देवसविदप्रसूवा यस्संलोकने दिवाकरमग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपते स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा असोष्टेभ्यः स्वाहा तेरञ्जुष्टैः स्वाहा दशकृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा
तनोर्ज स्वाहा रुद्धै स्वाहा समृद्धै स्वाहा सरसमृद्धै स्वाहा तेजो देवी स्वाहा समिधसि तेजोसि देवदेवी स्वाहा सोमस्तनेपाहि स्वाहा सूर्यस्थदेमहे चक्षुर्मे पाहि स्वाहा वायुर्मे देमहे गुणाम्ने स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिर्ने पाहि स्वाहा सप्तैग्वाद प्रियानिमित्तहोत्राधात्वानि मानज्ञान कृतेन स्वाहा मानज्ञान कृतेन पूर्णादिमावते स्वाहा अग्निभुक्त स्वाहा वेदभुक्त स्वाहा पृथ्वीभुक्त स्वाहा मोक्षगन्धर्वाप्त स्वाहा अग्निजीर्णं वेद जीर्णं दुहो जीर्णं पृथ्वी जीर्णं समद्वापुषा कृतेन आद्यशेषं पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमाञ्जुहोति पूर्णाहुति उत्तमाञ्जुहोति पूर्णाहुतिः पूर्णामुहूर्तस्तु मुहूर्तो महान्तो निगृह्णन्तो मुहूर्तोऽस्तु अग्निस्तृप्तदो दौस्तृप्तदो प्रथमे तृप्तदो ब्रह्माज्यार्जन्ताम् अदतेन मध्यस्थाः देवदविदप्रासावेः पवित्रं पवित्रं मे भूयां स्वाहा पूर्णं पूर्णं मे भूयां स्वाहा प्राच्यां रेक्वाम् अधराजां दक्षिणप्रदोपनयां पश्चिमप्रदोपनयां प्राच्यां विष्णो सदनमसीं ग्रन्थिं सङ्गृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्षाप्यायन्ताम् ओषधयो विश्वभेजन स्वाहा उतस्माते भस्मालिप्याम् अग्नि प्रोक्षाप्यायन्ताम् ओषधयो विश्वभेजन स्वाहा उतस्माते भस्मालिप्याम् भूतस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयाग्निर्भवतिः आदित्यः सोमो नमः त्रयार्षं दमदग्नित्रयार्षं कस्तमग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपोहिष्टामयो भवस्थानमूर्ते जुराधुना अहेरणाय दक्षते वसतेरिव मातरः तस्मारङ्गमावो यस्वक्षया आपोजनेताजनः दिवस्तयस्वान्तरिक्षय दस्वान् पृथिव्याः सम्भवर्चसमसि ब्रह्मवर्चसायत्वान् अनुरयीनाम् आपोजनयता जनः स्वमेश्वरस्तमे ज्ञापते नमस्य यत्ते एदं वाचरं वाग्ने जातवेसे तृप्तदो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्रा वा प्रकृते स्वभावा साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीनिवासार्पितमस्तु ब्रह्माण्डमुद्वासयामि सोममुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगस्या यज्ञेश्वराय नमः मूढोपहारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ.
తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని, పూర్ణాహుతిని, అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. పేలాలను నక్షత్ర స్వరూపాలుగా కూడా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ, అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీరంగనాథ స్వామి ఆలయ రాజగోపురం ముందర మేళ తాళాలతో తెచ్చి పల్లకిని దింపారట. పూర్తి పెండ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడినటువంటి గోదాదేవిని చూసి యావన్మంది కూడా ఆశ్చర్యముతో విగ్రహాల వలె నిలబడిపోయారు. మరి రాజవైభవంతో నడిచేటటువంటి పెండ్లి ఊరేగింపు రంగనాథస్వామి ఆలయ ముఖమండపం కూడా చేరిందట. రంగమంగళంగా అలంకరించారు ఆలయ పరిసరాలన్నీ కూడా. అసలే శ్రీరంగము, పెండ్లి కొడుకు ఎవరు అంటే సాక్షాత్తు పూలరంగడే. సమస్త రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారిని దివ్య వైభవంతో అలంకరించారు పుష్పయాగములాగా. దివ్యమంగళ వాయిద్యాలు, మృదంగధ్వని మిన్నుమిట్టాయట. స్వామి గర్భాలయంలో నుంచి కస్తూరి, జవ్వాది, సాంబ్రాణి, అగరవత్తుల పరిమళము అనేటువంటిది మత్తెక్కించసాగిందట. ఎదుట ఆదిశేషుడు సహస్ర ఫణాలతో స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా ఆచ్ఛాదన చేసి తెల్ల పట్టువలే కుసుమ కోమలమైనటువంటి తమ పాము చుట్టలపై స్వామికి సున్నితంగా పవళింపజేస్తూ నిలిచాడు. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ పుష్పమాలను మాలా పరివర్తన కార్యక్రమంలో మన మహాలక్ష్మి అమ్మవారికి సభక్తికంగా సమర్పించారు. అంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మితో పాటు ఆవిర్భవించినటువంటి తులసీమాత అని చెప్పి మనం చెప్పుకున్నాం. క్షీరసాగర సముద్భవ అని చెప్పి మహాలక్ష్మిని మనం స్తోత్రం చేస్తే ఆ మహాలక్ష్మితో పాటే ఆ తులసి దేవి కూడా జన్మించిందట. అంటే గణపతే తులసిని ఈ విధంగా చెప్పాడట. పుష్పాణం సారభూతాం త్వం భవిష్యసి మనోరమే కళాంసేన మహాభాగే స్వయం నారాయణ ప్రియా ప్రియత్వం త్వరదేవానాం శ్రీకృష్ణస్య విశేషతః పూజా విముక్తితాన్ నృణాం మయా భోగ్యాన్ అనిత్యశః ఇత్యుక్త్వా త్వాం సురశ్రేష్ఠో జగామ తపసే పునః హరేరాధన నవ్యగ్రో బదరీ సన్నిధిం యయౌ. పుష్పాలన్నిటికీ కూడా ప్రధాన దానం అవుతావు. సమస్త దేవతలకు కూడా ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రురాలు అయి నీ చేత చేయబడినటువంటి పూజ మానవులకి మోక్షాన్నిస్తుంది అని చెప్పి కూడా చెప్పారట. అందుకే తులసి మొక్కను మనం ప్రతిదీ పూజిస్తూ ఉంటాం. తులాభారంలో కూడా కృష్ణుని యొక్క తులాభారంలో సత్యభామ బారువుల కొలది బంగారం వేసిన సరితూగినటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణీమాత ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడట. అంటే భగవంతుడు భక్తికి అందుతాడు అని చెప్పి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అదిగో అదే పుష్పమాలను మన భూమహాలక్ష్మికి కూడా అలంకరించి తరువాత అది స్వామివారికే సమర్పణగా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే తులసి విష్ణువుకి ప్రియమైనటువంటి భక్తురాలు. విష్ణు పూజలో కూడా తులసిని విరివిగా వాడుతూ ఉంటారు. అనేకములైనటువంటి గంగా స్మరణంలాగానే తులసి స్మరణం, హరినామస్మరణము సకల పాపహరణము అని చెప్పి బృహన్నారదీయ పురాణం చెప్తూ ఉన్నది. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవా సృష్టిసిత్యంతకారిణి నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపన ద్వారా సభక్తికంగా వీక్షిద్దాం. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
ఇక తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి